హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే కదండి. మేమైతే రొయ్యలు అయితే తెచ్చుకున్నాం అనమాట. మీరేమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మేము రొయ్యలు తెచ్చుకున్నాం. అబ్బా, రొయ్యలు చేపలే చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎందుకంటే అందులో సి విటమిన్ ఉంటుంది కాబట్టి అయితే తెచ్చేసుకున్నాం అనమాట. ఇక తెచ్చంగానే ఉప్పు పెరుగు వేసి శుభ్రంగా నీట్గా కడుక్కుని తర్వాత కాస్త పసుపు ఉప్పు వేసి వాటి నీళ్ళన్నీ ఊరి ఎగిరిపోయేదాకా వాటిని బాగా ఉడికించుకుని చివరిగా నీళ్ళన్నీ ఎగిరిపోయి చివరికి ఇలా అయితే అవుతాయి అనమాట. ఇలా అయిన తర్వాత నూనె బాగా కాసుకుని తర్వాత సన్నగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు తరుక్కుని వాటిని కూడా వేసేసి తర్వాత కాస్త ఉప్పేసి ఉప్పు ఎక్కువేయమాకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించేటప్పుడు వేస్తాం కాబట్టి రొయ్యల్లో కాస్త చూసేసుకోండి, లేకపోతే ఉప్పు ఎక్కువైనా తినలేం కానీ తక్కువైనా పర్వాలేదనమాట. ఆ తర్వాత కాస్తగా పసుపు వేసి వీటిని బాగా మగ్గినాక టమాటా మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఒక టమాటా వేసేసి వాటిని కూడా మగ్గబెట్టి తర్వాత రొయ్యలు వేసేసి దాంట్లో కొద్దిగా అల్లం పేస్టు తర్వాత తగినంత కారం వేసేసి బాగా కలిపేసుకున్నాను అనమాట. ఎందుకంటే పిల్లల రొయ్యలు అంటేనే ఎక్కువ ఇష్టపడతారండి, ఎందుకంటే వాటిలో ముళ్ళు ఉండవు, బొయ్గులు ఉండవు, ఏమీ ఉండవు కదా. నోట్లో పెట్టుకోగానే వెళ్ళిపోయిద్ది మెత్తగా. అందుకని రొయ్యలు అంటే పిల్లలకి ఎంతో ఇష్టం అనమాట. మా పిల్లలకు కూడా రొయ్యలు అంటే చాలా ఇష్టం. ఇక మనం కారం వేసి తర్వాత దానికి తగినన్ని నీళ్లు పోసి బాగా నూనెంతా పైకి వచ్చేటట్టు బాగా ఉడికిన తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న పొడి మసాలా ఉంటది కదా, దాన్ని అయితే వేసేసాను అనమాట. ఇక పొడి మసాలా వేసాక చివరి దశకి అయితే వచ్చేసినట్టే కదా. ఇంకా అప్పుడు మనం ఏం వేసుకుంటాం చివరిలో? కొత్తిమీర లేకుండా ఏ నాన్ వెజ్ అయితే వండం కదా. కొత్తిమీర అయితే వేసేసుకుని ఇక కూర అంతా అయితే బాగా ఉడికిన తర్వాత మనం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అబ్బా చాలా బాగుండిద్దండి. రొయ్యల కూరకి ఏమీ అడ్డం ఉండదు కాబట్టి ముద్దకి ఒక్కొక్క ముక్కగా తినేయొచ్చు అనమాట. ఇక ఫైనల్ గా కూర అయితే రెడీ అయిపోయింది. ఇక నేను వేడి వేడి అన్నంలో కూర వేసుకుని తింటుంటే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీ అందరూ కూడా ఇలా ట్రై చేసి బాగుంటే నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. రొయ్యల కూర మాత్రం ఈ రోజు అదిరిపోయింది. ఈ రోజు మా సండే స్పెషల్ రొయ్యల కూర అనమాట. వేడి వేడి అన్నంలో కూర వేసుకుని అయితే తినేసాం. మీ అందరికి కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.